కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. సీనియర్ రచయిత శ్రీ వి రాజా రామ్మోహన్ రావు గారి నవలా హృదయం శీర్షికలో ఈనాటి నవలా హృదయం కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి సిపాయి కూతురు నవల. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు 1912 తణుకు, పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. 1000కి పైగా నవలలు రచించారని ప్రతీతి. వీరి శతజయంతి సందర్భంగా వీరి నవలల సేకరణ ప్రారంభమైంది. 18 నవలలతో కొవ్వలి నవలలు కొన్ని సంపుటి ప్రచురించారు. 1975లో మరణించారు. 1940-50 మధ్యకాలంలో కొవ్వలి, జంపన ఇంటింటా మారుమ్రోగిన పేర్లు. ఇక నవలా హృదయంలోకి వెళదాం. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి సిపాయి కూతురు. సిపాయి కూతురు అన్న పేరుని బట్టే అర్థమవుతుంది జానపద నవల అని. జానపద నవలలకి ఉత్కంఠే ప్రధాన రసం. పాత్రల ద్వారా, సంఘటనల ద్వారా, కథలో కొత్త మలుపుల ద్వారా పాఠకులలో ఆసక్తిని పెంచటం జానపద వచన రచనకి ప్రాణం. ఆ ప్రతిభ విషయంలో కీర్తిశేషులు కొవ్వలి లక్ష్మీ నరసింహారావు ప్రసిద్ధులు. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు, జంపన చంద్రశేఖరరావు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు పాఠకులకి పుంఖానుపుంఖాలుగా తమ నవలలని అందివ్వటమే కాక కొన్ని వేల మందికి పుస్తక పఠనం అలవాటు చేసి గొప్ప సేవ చేశారు. కొవ్వలి, జంపన అన్న పేర్లతో వారి నవలలు అమ్ముడైనంతగా వేరెవరి నవలలు అమ్ముడు కాలేదు. కాశీ మజిలీ కథలు, బేతాళ కథలు పూర్తి జానపదమైతే, కొవ్వలి, జంపన ఎన్నెన్నో సాంఘిక నవలలతో పాఠకులని ఆకట్టుకోవటమే కాక వారు సర్వస్వం మరిచిపోయి ఆ నవలల్ని చదివేలా తమ శక్తిని చూపించారు. పాపులర్ నవలా సాహిత్యానికి తెలుగులో వీరిద్దరూ తొలిపంక్తి రచయితలు. ఆ తర్వాత డిటెక్టివ్ సాహిత్యం పాకెట్ బుక్స్ అనేవారు. 1950, 60, 70 దశకాల్లో తెలుగులో విస్తృతంగా చలామణి అయింది. ప్రతి నెల కొన్ని వేల కాపీలు ప్రచురణ, కొన్ని లక్షల రూపాయలు వ్యాపారం జరిగింది. అటువంటి సమయంలో కూడా కొవ్వలి పాకెట్ బుక్స్ రూపంలో భయంకర్ అన్న కలం పేరుతో ఎన్నో నవలలు రాశారు. ఒక్కో నవల 10-15 భాగాలుగా నెలకొక్కటి చొప్పున సీరియల్గా వెలువడేవి. డిటెక్టివ్ సాహిత్యం అనబడే ఈ పాకెట్ బుక్స్ ద్వారా తెలుగులో నవలలు చదివేవారి సంఖ్య ఎంతగానో పెరిగింది. పై వర్గం వారే కాక కింద తరగతి వారు, అంటే ఉదాహరణకి హోటల్ కార్మికుల్లాంటి వాళ్ళు పుస్తకాలు తెగ చదివేవారు. తెలుగు నవలా రచయితలు, ప్రచురణకర్తలు, పాఠకులు ఈ విషయంలో కొవ్వలి లాంటి వారికి కృతజ్ఞులే. సిపాయి కూతురు నవలలోని కథ అతి సామాన్యమైన జానపద కథే. పన్నా అందమైన పడుచు, చురుకు, ధైర్యం, తెగువ, లావణ్యం, తెలివి, ప్రేమాభిమానాలు కలగలిసిన వ్యక్తి. ఆమె తండ్రి జయసింగు సికిందర్ కోటలో సిపాయి. అతని ఒక్కగానొక్క కూతురు పన్నా, తల్లి లేని పిల్ల. ఆమె చిన్నతనం నుంచి తానే తల్లి, తండ్రి అయి గారాబంగా పెంచాడు. పన్నా తల్లివైపు వారి ద్వారా అరణంగా లభించిన గుర్రం కళ్యాణి. ఆ గుర్రమంటే పన్నాకి ప్రాణం. ఆ గుర్రాన్ని తమ ఇంటికి చెందిన ఓ వ్యక్తిలా చూసుకుంటోంది పన్నా. తండ్రికి కోటకి అన్నం పట్టుకెళ్లిన సందర్భంలో పన్నా సికిందర్ రాజ్యపు యువరాజు సుందర్ కుమార్ని చూసింది. ఓ కొత్త గుర్రాన్ని మచ్చిక చేసుకుంటూ అతను పడుతున్న తంటాలు చూసి నవ్వు ఆపుకోలేకపోయింది పన్నా. ఆమె అలా నవ్వటం సుందర్ కుమార్ దృష్టిలో పడింది. ఒకరి గురించి ఒకరు వాకబు చేశారు. తను అలా నవ్వటం తప్పు అనిపించింది పన్నాకి. అదే విషయం తండ్రితో చెప్పింది. ఈ తప్పుకి యువరాజు శిక్షిస్తారా అని అడిగింది.
యువరాజు ఈ మధ్యే మేనమామల ఇంటి నుంచి వచ్చాడని, ఆయన మనస్తత్వం ఎలాంటిదో తెలియదని, జైసింగు యువరాజు ప్రస్తావనతో పాటు క్రూరుడైన విక్రమసేనుడు ప్రవర్తన, సికిందర్ రాజ్య పరిస్థితులను గురించి కూడా మాట్లాడాడు. రాజా గణపతిసింహుడు ఆది నుంచి ఆధ్యాత్మిక చింత గలవాడు. ఆధ్యాత్మిక చింతనకు, రాచకార్య నిర్వహణకు బద్ధవైరమే అయినప్పటికీ అతడు ఇంతకాలం విధి లేక తామరాకు మీది నీటి బిందువులాగా ఐహిక విషయాలతో ఎక్కువ సంబంధం పెట్టుకోకుండానే గడుపుతూ వచ్చాడు. ఆ ప్రకారం మన కథాకాలానికి 5 సంవత్సరాల క్రితం వరకు జరిగింది. ఇంతలో పట్టమహిషి రమాదేవి కాలధర్మం చెందటంతో మహారాజు తనకంతవరకు ప్రపంచంతో ఉన్న సంబంధాన్ని శాశ్వతంగా తెగతెంపులు చేసుకున్నాడు. కులదీపకుడు, వంశాంకురం, ఏకైక పుత్రుడు అయిన సుందర్ కుమార్ తల్లి పోయేటప్పటికి 12 ఏళ్లవాడు. మాతృవియోగం వల్ల ఆ బిడ్డ బేజారైపోకుండా సాకడానికి మేనమామలు యువరాజును తమ నగరం తీసుకుపోయారు. ఈ 5 ఏళ్ళు యువరాజు అక్కడే పెరిగి 17 ఏళ్ల యువకుడయ్యాడు. యువరాజు 18 ఏళ్లు దాటి ప్రాజ్ఞుడయ్యే వరకు రాజ్యభారమునంతటినీ మంత్రి అయిన విక్రమసేనుడు సర్వాధికారిగా ఉండి నిర్వహించడానికి, యువరాజు ప్రాజ్ఞుడైన తక్షణం సింహాసనం అతని స్వాధీనం చేయడానికి ఒక వీలునామా రాసి, మహారాజు నాటి నుంచి నరుల కళ్ళకైనా కనిపించకుండా కోటకు కొంత దూరంలో ఉన్న ఒక తోటలోని ప్రత్యేక మందిరంలో ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాడు. యువరాజు ఇంకొక సంవత్సరంలో 18 ఏళ్లు దాటి ప్రాజ్ఞుడు కాగలడని, మహారాజు రాసి ఉంచిన వీలునామా ప్రకారం అతడప్పుడు సర్వరాజ్య భారాలు వహించవలసి ఉంటుందని, ఆ గడువు లోపల అతడు సర్వరాజ్య కార్యములతోనూ పరిచయం కలిగి ఉండడం మంచిదని ఆలోచించి మేనమామలు యువరాజును 1 సంవత్సరం ముందుగానే నిజ రాజధానికి పంపించారు. యువరాజుకి కొద్ది రోజుల్లోనే పరిస్థితి అర్థమైంది. విక్రమసేనుడు మంత్రి పదవే కాక సర్వసేనాని పదవిని చేపట్టి రాజ్యాన్ని పూర్తిగా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కోశాధిపతి మాధవసేనుడు అతనికి ఆంతరంగికుడు. యువరాజు ప్రయత్నించినా ఏ విషయంలోనూ అతన్ని జోక్యం చేసుకోనీయకుండా విక్రమసేనుడు మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ పరిస్థితులన్నీ తండ్రి దగ్గరికి వెళ్ళి వివరించాడు సుందర్ కుమార్. గాఢమైన వేదాంత ధోరణి, బయటి ప్రపంచాన్ని పట్టించుకొని మతిభ్రమణమో, మొత్తానికి రాజు గణపతిసింహుడు యువరాజు మాటల్ని పట్టించుకోలేదు. యువరాజుకి ఏం చెయ్యాలో తోచని పరిస్థితి. కళ్యాణిని అధిరోహించి గుర్రం స్వారీ నేర్చుకుంటున్న పన్నాని చూసిన సందర్భంలో ఆ పిల్ల అంటే అతనికి ఇష్టం ఏర్పడింది. ఇంక పన్నా పరిస్థితి. తల్లి మరణ సమయంలో తండ్రి కామోజీ దగ్గర చేసిన అప్పు తీర్చలేని స్థితి. కామోజీకి పన్నా మీద కన్ను. అతని అసభ్య ప్రవర్తన తట్టుకోలేక కొంత బాకీగా ప్రాణసమానమైన కళ్యాణిని అప్పగించాడు. విక్రమసేనుడు క్రౌర్యం వల్ల జయసింగు ఉద్యోగం పోయింది. ఈ అలుసుతో కామోజీ పన్నా 1 రాత్రి శరీరం అప్పగిస్తే చాలు, బోల్డంత డబ్బు అని పరమ నీచంగా మాట్లాడాడు. కోపం ఆపుకోలేక పన్నా తన చేతిలో కత్తి విసిరింది. అది తగిలి కామోజీ మరణించటం, హత్యానేరం పన్నా మీదికి రావటం జరిగింది. చేసేది లేక పన్నా, జయసింగు పారిపోయారు. దారిలో యాదృచ్ఛికంగా కళ్యాణి తారసపడటం, దానిమీద పన్నాని ఎక్కించి తరుముకొస్తున్న సైనికుల బారి నుంచి రక్షించటానికి పన్నాని గుర్రంతో సహా కొల్లేటిలోకి నెట్టేశాడు జయసింగు. సైనికులకు చిక్కిన జయసింగు బతుకు చెరసాల పాలయ్యింది. కళ్యాణి భీకరమైన కొల్లేరు దాటి కొనప్రాణంతో ఉన్న పన్నాని ఆమె తాతగారింటికి చేర్చింది. అక్కడ కొద్ది రోజులుండి కోలుకున్న పన్నా జీవితం అనుకోని మలుపులు తిరిగింది. ఆడపన్నా మగవేషం ధరించి మల్లుదొరగా మారింది. సికిందర్ రాజ్యంలో అష్టకష్టాలు పడుతూ తింటానికి తిండి కరువైన ఎందరో పేదలకి ప్రత్యక్ష దైవం అయింది. ఆ ప్రాంతం ప్రజలు ఆమెకి ఒక గుహలో ఆశ్రమం కల్పించి అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చాడు. పన్నాకి 2 ధ్యేయాలు: తండ్రిని రక్షించుకోవాలి,
సికిందర్ రాజ్య ప్రజల కష్టాలు కడతీర్చాలి. ఆ తర్వాత కథలో రకరకాల మార్పులు. విక్రమసేనుడికి పక్కలో బల్యమైంది పన్నా. ఆమెను పట్టుకోవడానికి వచ్చిన యువరాజు సుందర్ కుమార్ పన్నాయే మల్లు అని గ్రహించి ఆమె బతికి ఉన్నందుకు ఎంతగానో సంతోషించి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. వీరిద్దరూ కలిసి విక్రమసేనుణ్ణి అంతమొందించి సికిందర్ రాజ్యాన్ని ప్రజానుకూలంగా మారుస్తారు. సిపాయి కూతురు నవలలో విశేషం ఏమిటంటే కథ అందరూ ఊహించగలిగిందే. ఓ పేద కన్య ఆ దేశపు రాజకుమారుణ్ణి ప్రేమించి పెళ్లాడటం ఎన్నో జానపద కథల్లో ఉన్నదే. విక్రమసేనుడు లాంటి క్రూరుడి ఆగడాలు, కథానాయకుడు అతన్ని జయించి రాజ్యాధికారానికి రావటం జానపద కథల్లో మామూలే. కానీ ఇటువంటి అతి సామాన్య కథని కోవలి వదలకుండా చదివేలా రాసిన తీరు గొప్పది. పాత్రలకి పేర్లు పెట్టడం దగ్గర్నుంచి గుర్రంతో నాటకీయతని సాధించటంతో పాటు సాత్వికమైన యువరాజు, తెగువరి అయిన పన్నా పాత్రల వైవిధ్యం, ఇలా చాలా రకాలుగా కోవలి తనదైన ముద్ర చూపించారు. నవలలో ఎక్కువ గందరగోళం ఉండదు. సంఘటన తర్వాత సంఘటన క్రమపద్ధతిలో ఉండి కథని ఒకే ప్రవాహంలా నడిపిస్తాయి. దీర్ఘమైన వర్ణనలు లేవు. చిన్న చిన్న మాటలతో, సంభాషణలతో పన్నా యువరాజుల ప్రేమ కథ సాగుతుంది. రాజా గణపతిసింహుడు పాత్రకు కథాపరంగా అంత విలువ లేదు. కానీ ఆ పాత్రకి గాఢమైన ఆధ్యాత్మికత జోడించి ఆసక్తికరమైన విషయాలను చెప్పటం ఒక నేర్పు. మహారాజులు ఆడి తప్పకూడదు, సికిందర్ రాజులు ఆడి తప్పరు అన్న నీతితో సిపాయి కూతురు నవల చివరి భాగం సాగుతుంది. ఒక రకంగా క్లైమాక్స్కి ఆధారం ఈ నీతి సూత్రమే. రాజులే కాదు, ఏ పాలకులైనా ఆడి తప్పితే ఆ పాలన వల్ల ప్రజలకి ఎంత ఇబ్బందో చాలా సున్నితంగా కొవ్వలి సూచించిన విధానం కూడా విశేషమైంది. ఇటువంటి నవలల వల్ల పాండిత్యం పెరగకపోవచ్చు, కానీ పుస్తకాలు చదివే అలవాటు ఎందరికో అబ్బుతుంది. సాంఘికపరమైన నీతి అర్థమవుతుంది, సత్కాలక్షేపం జరుగుతుంది. సిపాయి కూతురు నవలని 1968 జూలై నెలలో ఎమెస్కో పాకెట్ బుక్స్ వారు పునఃప్రచురించారు. ఇప్పటి ప్రఖ్యాత నటుడు కైకాల సత్యనారాయణ కథానాయకుడిగా తొలిసారి నటించగా చలనచిత్రంగా నిర్మించారు. సిపాయి కూతురే కాదు, కొవ్వలి ఎన్నో నవలలు ఎప్పటికీ ఆసక్తిగా చదువుకోవటానికి వీలుగానే ఉంటాయి. అదండి ఈ వారం నవలా హృదయం. కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి సిపాయి కూతురు గురించి వి రాజా రామ్మోహన్ రావు గారు చేసిన నవలా హృదయం. ఈ శీర్షిక డిసెంబర్ 2008 సంవత్సరంలో తెలుగునాడి మాసపత్రికలో ప్రచురింపబడింది. ఈనాటి నవలా హృదయం ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి నవలా హృదయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.